వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. రిజర్వేషన్ల విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగటంపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. కోటాల ద్వారా ఇప్పటికే సామాజికంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు ఇకనైనా రిజర్వేషన్ పరిధి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భయాన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించింది. తల్లిదండ్రులు ఉన్నత ఐఏఎస్ హోదాల్లో ఉన్నప్పటికీ వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు వర్తించాలన్న ప్రశ్నను న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేవలం ఆర్థిక వెనుకబాటుతనమే కాకుండా సామాజిక అభివృద్ధి స్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బండి భగీరథ పోక్సో